అడ్మిషన్, డొనేషన్, బుక్స్, యూనిఫామ్ ఇలా ఒక్కటేమిటి అన్ని రకాలుగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో డబ్బుల కలెక్షన్ మోత మోగిస్తున్నారు. ఎల్కేజీ క్లాస్ కే ఫీజులు కట్టాలంటే పేరెంట్స్ కు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఒక్కో క్లాస్ కు ఒక్కో స్కూల్ను బట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు. చిన్న తరగతులకే లక్షల ఫీజులు వసూలు చేస్తూ విద్యను పక్కా వ్యాపారం చేస్తున్నాయి స్కూల్ యాజమాన్యాలు. బడి బాటలో కురుస్తున్న కాసుల వర్షంపై హెచ్ఎంటీవీ చదువుకుందామా. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు వెనకబడుతున్నాయి, కార్పొరేట్ పాఠశాలలు ఎందుకు ముందుకెళ్తున్నాయి? ఈ ప్రశ్న గురించి నేను చాలా రోజులుగా ఆలోచిస్తున్నానండి. ఆలోచించడానికి ముందు నా కళ్ళతో కొన్ని కుటుంబాలు చూశాను. ఎందుకంటే సగటున 1వ తరగతి చదివే పిల్లాడికి 50,000 ఒక కుటుంబం ఖర్చు పెడుతుందండి. ఒక్కో పాఠశాలలో అయితే ఇంకా ఎక్కువే అనుకోండి, అది వేరే విషయం. అలాంటివి చూసినప్పుడు చూడటంతో పాటు సరదాగా కాలక్షేపానికి పెద్దోళ్ళతో కూర్చున్నప్పుడు మన పిల్లలకు చెప్తుంటారు తల్లిదండ్రులు. వామ్మో! ఫీజు అంత అయిందబ్బాయి, ఎంత అని చెప్పినప్పుడు నాకు విషయం అర్థమైందండి. అలా చెప్తున్నప్పుడు సమస్య కేవలం పాఠశాలలో ఉందా, లేక మన ఆలోచనలో కూడా ఉందా? ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం కార్పొరేట్ పాఠశాలను ఎంచుకుంటున్నారు. అందులో తప్పేం లేదండి. ఎందుకంటే ఇలాంటివి ఎక్కువ చిన్న మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రమే ఇబ్బంది ఉంటది. ఎందుకంటే వాళ్ళు చేసేది రైతు పని కావచ్చు, ఏదైనా కూలి పని అవ్వచ్చు, చిన్న చిన్న ఉద్యోగాలు అవ్వచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు అవ్వచ్చు. వాళ్ళు గొప్పగా కూడబెట్టి పిల్లలకైతే ఆస్తి ఇవ్వలేరు కానీ వాళ్ళని గొప్ప చదువు చదివిస్తే అదే వాళ్ళకి మనం ఇవ్వగలిగిన గొప్ప ఆస్తిని మాత్రం వాళ్ళు ఆలోచిస్తారండి. ఎందుకంటే ఒక చదువు తప్పకుండా ఆ కుటుంబానికి ఎంతో కొంత వెలిగే తప్ప చీకటైతే కాదు. కాబట్టి మనకంటే గొప్పగా ముందుకెళ్ళాలంటే చదువు అవసరం. ఎందుకంటే వాళ్ళు ఏం కోల్పోయారు అది వాళ్ళ పిల్లలకి ఇవ్వాలనుకుంటారు. అది. సో, ఇట్లా తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఓకే. దానికోసం కార్పొరేట్ పాఠశాలను ఎంచుకుంటున్నారు. అందులో తప్పు కూడా ఏమీ లేదండి. కానీ ఇక్కడొచ్చిన చిన్న సమస్య, చిన్న మధ్యతరగతి కుటుంబాలే. కానీ అది ప్రైవేట్ పాఠశాలతో సాధ్యమనేలా ఆలోచిస్తున్నారు చూసారా? అది నిజమా? అలా ఆలోచించడానికి కారణం ఎవరు? కొంతమంది తమ అవసరాలు తగ్గించుకుంటున్నారు. తప్పేం లేదు. అవసరాలు తగ్గించుకుంటే తప్పేం లేదు. కొంతమంది తిన్నా, తినకపోయినా పిల్లలు ఫీజు కడుతున్నారు. అసలు ఇంకా మరీ ఒక దారుణమైన విషయం ఏందంటే, పిల్లల ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారండి, అప్పులు. అది ఎంతవరకు కరెక్ట్ అని నాకైతే కరెక్ట్ అని అనిపించలేదండి. ఎందుకంటే నేను కూడా ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి, ఆ బాధ ఎలా ఉంటదో నాకు తెలుసు. ఏదైనా పరిష్కారం ఆలోచించాలని ఒక ఆలోచనలో నాకు వచ్చింది ఒక సమాధానం. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతానండి సింపుల్‌గా. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు మంచి భవిష్యత్తు పొందలేరా? ఖచ్చితంగా పొందగలరు. మా ముందు తరాలను చూసుకుంటే అంటారు, "అరేయ్! ఇయాల మీరు ఇంటర్ చదువుతున్నారు. మాది 10తో సమానం. మీ బీటెక్‌లు. మేము మా 7 తరగతితో సమాధానం" చెప్తుంటారండి. అంత గొప్ప పాఠశాల నుంచి వచ్చారండి. అయితే దీనికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలంటే, నా ఆలోచన, నేను ఆలోచించాను. నా ఆలోచన ప్రకారం అయితే ప్రతి గ్రామంలో ఒక కొంతమంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే పిల్లగాళ్ళు ఉంటారు. సపోజ్ ఒక 100 మంది ఉంటారనుకోండి. వాళ్ళందరూ ఒక్కో తరగతికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అయితే ఏ తరగతికి సంబంధించిన పిల్లల తల్లిదండ్రులు ఆ తరగతికి ఆ తరగతి ప్రకారం వాళ్ళు ఒక గ్రూప్‌గా ఫార్మ్ అవ్వాలి. ఫస్ట్ పిల్లల తల్లిదండ్రులు ఆ తరగతికి సంబంధించిన వాళ్ళు గ్రూప్‌గా ఫార్మ్ అవ్వాలి. ఏంటి? గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి వాళ్ళ ఆలోచనలు ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలను చూశారు. అక్కడ ఏదో బాగుంది. ఏం బాగుంది? ఒక క్రమశిక్షణ బాగుంది. లేతే పిల్లలు బిహేవియర్ బాగుంది. లేకపోతే పిల్లలు నడుచుకునే విధానం బాగుంది. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అక్కడ చిన్న వయసు నుంచే కంప్యూటర్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు. అక్కడ చిన్న వయసు నుండే ఇంకోటి నేర్పిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా స్టేట్ సిలబస్ నుంచి సెంట్రల్ సిలబస్ నేర్పిస్తున్నారు. ఓకే. ఇవి మన ప్రభుత్వ పాఠశాలలో లేవు. ఓకే. ప్రభుత్వ పాఠశాలలో మన ఆలోచనలకు తగ్గట్టుగా దాంతో మనం పోలిస్తే ఇవి కావాలి. ఇవి మీరు మాట్లాడుకొని, మీరంతా కలిసి యాజమాన్యం ఏది ప్రభుత్వ పాఠశాల యాజమాన్యం దగ్గరికెళ్ళి మాకివి కావాలని చెప్పండి. అలా స్పష్టంగా మనం చెప్పినప్పుడు ఓకే.
ఇప్పుడేందంటే ప్రభుత్వం ఇప్పటికే పిల్లలకి ఆయా రాష్ట్రాలను బట్టి పుస్తకాలని, యూనిఫార్మ్ అని, షూస్ అని, ట్యాబులని, ఇంకా ఉచిత భోజనం ఇలా అవకాశం ఉన్నంత వరకు ఉచితంగా పిల్లలు మంచిగా చదువుకోవాలని వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. దానికి తోడు దానికి తోడు కొన్ని రాష్ట్రాల్లో పిల్లలకి కొంత డబ్బు కూడా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే రూ. 15,000 అమౌంట్ ఇస్తున్నారు ఒక విద్యార్థికి. ఇప్పుడు ఏయైతే కొన్ని ఫెసిలిటీస్ లెవ్వో, మనం ఎలాగో స్కూల్లో పిల్లగాళ్ళకి 50,000 ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యాను. ఆ 50,000 పక్కన పెడితే అదనంగా ప్రభుత్వం 15,000 ఇస్తుంది కదా! ఈ 15,000లోనే ఇగో ఒక ఒకటో తరగతి చదివే పిల్లగాళ్ళకి ఇదిగో ఇంకో 4 ఫ్యాన్‌లు గావాలి. ఇదిగో 4 కంప్యూటర్‌లు గావాలి. ఇంకా ఇంగో ఇలాంటి చదువు కావాలి. ఇలాంటివి మనం అనుకోని ఇంగో దీనికి ఇంత అమౌంట్ ఖర్చవుతుందన్నప్పుడు ఏయైతే 15,000 ఉన్నాయో ఆ 15,000లోనే వీలైతే 15,000 కాదు. ఆ రూ. 15,000 మనం ఇవ్వటానికి సిద్ధమైతే మనకు కావాల్సిన ప్రతిదీ మన పిల్లగాళ్ళకి మనమే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులోనే మనం సమకూర్చొచ్చు. అప్పుడు మన డబ్బు ఆదా అవుద్ది. ఇప్పుడు వ్యాన్ ఫీజని, స్కూల్ ఫీజని, బుక్స్ అని, యూనిఫార్మ్‌లని, షూస్ అని, టైలని ఇలా ఎంత ఖర్చు పెడతాం. ఈ ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుంది కదా! ఈ ఖర్చు మనకి మిగిలిద్ది. దాంతో పాటు కట్టే రూ. 50,000 ఫీజ్ అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు. ప్రైవేట్ పాఠశాల బట్టి ఆ ఫీజు మనకే మిగిలిద్ది. అదనంగా ప్రభుత్వం ఇచ్చే రూ. 15,000 మనం ఖర్చు చేస్తున్నాం. దీనితో పాటు వాడిని పొద్దున్నే 6కి లేపి, వాడు లేవడం, మనం ఊపి, ఊపి వాడిని లేపి, వాడు ఏడుస్తున్న స్నానాలు చేపిచ్చి, తినకపోయినా తినిపిచ్చి, వాడిని 7కల్లా బస్సు ఎక్కుతాం. మరీ 7కి మనమే తెల్లం. పిల్లగాళ్ళు ఏం తింటారండి? పిల్లలండి వాళ్ళు. కనీసం వాళ్ళ బాల్యమైన వాళ్ళకి మనం ఇవ్వాలి కదా! అదే ఈ పని మనం చేసుకున్నాం అనుకోండి, మన ప్రభుత్వ పాఠశాలలో 9 ఎంచక్కా 8కి 8:30కి మన దగ్గర స్టార్ట్ అయినా వాడు ఆడతా పాడతా సరదాగా వాళ్ళని పలకరించుకుంటూ అయినా మన స్కూల్కి వెళ్ళి అర్ధగంట వాడు చూడాలనిపిస్తే మనమో వాడు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది. సాయంత్రం అర్ధగంటలో ఇంటికి వస్తారు ప్రశాంతంగా. మనతో టైం స్పెండ్ చేస్తారు. మనం వాడితో టైం స్పెండ్ చేస్తాం. ఒక గంట సరదాగా ఆడుకుని ఒక గంట హోంవర్క్ చేసుకుంటాడు. ఇంకేం కావాలండి? ఇంత, ఇంత, ఇంత చేయొచ్చు. ఇది మన పిల్లల భవిష్యత్తు కేవలం కార్పొరేట్ పాఠశాల చేతుల్లోనే ఉండదు. తల్లిదండ్రుల ఆలోచన, ఉపాధ్యాయుల కృషి, సమాజ సహకారం. సమాజం అంటే ఎవరో కాదండి మళ్ళీ కొత్తగో మనమే సమాజం. ఈ 3 కలిసి పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలలో కూడా అద్భుతమైన ఫలితాలు ఇవ్వగలం. ఇది నా ఆలోచన అండి. నేను చెప్పింది సరైందా? తప్పా? నేను నా ఆలోచనని మన జే విజన్ ఛానల్ ద్వారా అందరికి పంచుకున్నాం. అలాగే మీ అభిప్రాయం కూడా చెప్పండి. వీలైతే నేను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేసుకోమని నేను చెప్పను. మీలాగే చిన్న మధ్య కుటుంబాలు ఉంటారు. కొంచెం షేర్ చేయండి. వాళ్ళు కొంచెం ఆలోచింపగలిగితే, ఇది విని వాళ్ళు ఆలోచించి ముందడుగేయగలిగితే ఇది మనందరి సక్సెస్. మనందరం సక్సెస్ అయినట్లే అండి. కానీ ఒక ఆలోచనని సమర్థవంతంగా ఆచరణలోకి తీసుకొస్తే విజయం తథ్యం. ఇది నేను బలంగా నమ్ముతానండి. జై హింద్.